తోట చూసారు ఎట్లా ఉందో, పిచ్చి పిచ్చిగా కళ్ళల్లో నీళ్ళు తిరిగినాయి అనమాట. అసలు ఏమైనా కొత్త మొక్కలు ఏంటో కూడా అర్థం కావట్లేదు. ఇది పరిస్థితి. నడుం బిగిచ్చి అయ్యో అయ్యో అయ్యో. పెద్దలందరికీ నమస్తే, పిల్లలందరికీ హాయ్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? మేము చాలా బాగున్నాం. మీరు కూడా చాలా చాలా బాగున్నారని ఆశిస్తున్నాను. ఈరోజు అయితే గార్డెన్కి వచ్చానండి. నిజం చెప్పాలంటే దీపావళి ముందు ఒక 1 వీక్ ముందు నుంచి అసలు పైకి ఒకసారి హార్వెస్ట్ చేసుకోవడానికని వచ్చాను, కానీ సరిగ్గా అయితే రావట్లేదు. ఎట్లా ఉంటే అట్లా నేను మీకు నా తోటని బాగున్నప్పుడే చూపించి బాగున్నప్పుడు చూపించకుండా అట్లా చేయను. నేను ఎప్పుడు కూడా ఎలా ఉందో స్టేటస్ ప్రతిదీ చూపిస్తాను. షోరూంలో బాగా బిజీగా ఉండండి, నిజంగా రాలేదు. ఇప్పుడు ఏంటంటే ఇంకొకటి, నేను పూర్తిగా నిలబడి అంతసేపు పని చేయలేకపోతున్నానండి. బ్యాక్ పెయిన్ వస్తుంది, నాది సర్జరీ అయిన కాలు కూడా నొప్పి వస్తుంది. ఇంకా ఎవరైనా దొరుకుతారేమో దగ్గరుండి చేయించుకుందామని పండగ అయిన తర్వాత కూడా 5-6 రోజుల నుంచి వెయిట్ చేస్తున్నా. ఇంకా ఏదో పాట ఉంటుంది చూడండి, ఎవరో వస్తారని ఏదో చేస్తారని ఎదురు చూసి మోసపోకుమా అని ఏదో అట్లా. అదేనా లిరిక్స్ అయ్యేనా? సో అట్లా వాళ్ళు వస్తారు వీళ్ళు వస్తారు, వాళ్ళు చేస్తారు వీళ్ళు చేస్తారు కాదు సునీత, నీ పన్ను నువ్వు చేసుకొని నెమ్మదిగా టిక్కు చేసుకుంటుంటే అసలు లేని దానికంటే ఎంతో కొంత వద్దు కదా అని ఇంక ఇవాళ పైకైతే వచ్చానండి. వస్తే అంటే ఎప్పుడు మీరు అదే మాట చెప్తారో అని అనుకోమాకండి. నేను ఏదైనా బాగున్న రోజునొకలాగా బాగున్న రోజునొకలాగా అట్లా మాట్లాడను. వాస్తవంగా పైకి వస్తా అండి, గార్డెన్ చూస్తే లిటరల్లీ కళ్ళల్లో నీళ్ళు తిరిగినాయి అనమాట. తోట అంతా ఇట్లా అయిపోయింది కదా, నేను ఎంతో బాగా చేసుకుందాం అనుకున్నా ఈసారి అని చెప్పి. పర్లేదులేండి, చేసుకుంటా ఉందాం, ఏం చేద్దాం. ఇప్పుడు ఏంటో అంటారు చూడండి, ఒక బాధ్యత తల మీద పెట్టుకున్నప్పుడు నిర్వర్తించాలి కదా. అట్లా ఇక్కడైతే మాత్రం అండి, ముందు నేను ఇందులో పచ్చిమిర్చి మొక్కలు పెట్టుకున్నాను. అవి పాపం దీనిలోనే ఈ కిచెన్ కంపోస్ట్ కలుపుకున్నా కదా, అడ్డమైన మొక్కలన్నీ వచ్చేసినాయి. ఇందులో ఏంటేంటో పిచ్చి మొక్కలు, ఆ మొక్కలు ఈ మొక్కలు అన్నీ వచ్చినాయి. అవన్నీ అయితే తీసేస్తున్నానండి ముందు. అసలు ఆలోచించకుండా. నిజంగా అండి, గార్డెన్ ఎట్లా అంటే పసిపిల్లల్లాగా అండి. చిన్నపిల్లల్ని మనం ఏదైనా ఇది కూడా వచ్చేసింది చూడండి, ఇది నేల ఉసిరి టైప్ అంటారు. దీనికి వెనక వైపున ఇట్లా కాయలు వస్తాయి. ఎంత ప్రాబ్లం ఉందంటే అండి, నాకు కనీసం వీడియో తీయడానికి కూడా ఎవరు లేరనమాట. అది పరిస్థితి. సంజన వేరే వర్క్లో బిజీగా ఉంది. నేను మొన్న కూడా చెప్పాను మీకు, అది తనే షేర్ చేస్తుంది ఏం చేస్తుంది ఏంటనేది, అందుకని నేను చెప్పట్లేదు. తను ఒక స్పెషల్ దీనిలో ఉందండి. ఫర్దర్గా డీటెయిల్స్ అయ్యి తనే ఇస్తుంది. అసలు ఏమైనా కొత్త మొక్కలు ఏంటో కూడా అర్థం కావట్లేదు. మనము మనీ ప్లాంట్ ట్రిమ్ చేసిన తర్వాత మనీ ప్లాంట్ కాడలు కూడా ఎరువులో వేసేస్తాం అనమాట. అవి పూర్తిగా డీకంపోజ్ అయినట్లేదు. మనీ ప్లాంట్ కూడా వచ్చేసింది చూడండి. ఇది పరిస్థితి. ఈ నడుం బిగిచ్చి పని చేయాలన్నమాట ఇప్పుడు, తోట పని. అది పరిస్థితి. దోమలు అసలు విపరీతంగా. ఏమండి మీకు ఎట్లా ఉందా కానండి, మాకైతే మాత్రం ఈసారి వర్షాలు అదేదో ఏమంటారు పని కట్టుకొని శపించినట్టుగా రోజు వర్షం పడతాను నేను, అసలు వదిలేనన్నట్టుగా పడుతుంది. మరి మీకు ఎలా ఉన్నాయో కానీ దాని మూలంగా దాదాపుగా నేను 3 నెలల నుంచి చెప్తున్నా నీమ్ ఆయిల్ స్ప్రే చెయ్యాలి అని. నాకు తీరినప్పుడు వర్షం వస్తుంది, వర్షం రానప్పుడు నాకు తీరదు. అది పరిస్థితి. తోట ఇక్కడ బాగుంది ఇక్కడ బాగాలేదు అంటానికి లేదండి, అంతా అట్లాగే ఉంది. ఒకసారి అయితే నేను మీకు చూపించేస్తాను. అయ్యయ్యో,
దోమలు ఎట్లా ఎగుస్తున్నాయి చూడండి, జుబ్బుమంట. కుట్టుమాకండి, మీలో డెంగు దోమలు ఉంటే ప్లీజ్ దూరంగా ఉండండి నాకు. మీరు నన్ను కుట్టి మీరే చచ్చిపోతారు. ఎందుకంటే కుట్టంగానే మనం ఇట్లా అంటాం కదా, అది. ఈ దీపావళి అయిన తర్వాత ఈ 4 రోజుల నుంచి నేనే నెమ్మదిగా కాస్త చేసుకుని ఉంటే ఈ పాటికి అయిపోయి ఉండేది. అయ్యో పిచ్చి బంగారం, నువ్వు ఇక్కడ ఎక్కడ బాగుదావని వస్తున్నావు? కృష్ణ గోవింద, దీన్ని ఎక్కడన్నా సపోర్టు ప్రస్తుతం అయితే ఈ గోడకి ఇచ్చేద్దాం. ఇక్కడ ఒక కర్రపాతి దీనికి కడదాం. నా క్యాప్సికమ్ మొక్కను మూసేసింది ఇదండి, అదేంటిది ఇట్లా టప్పుని కొడతారు చూడండి, టమాటో లాగా ఉంటుంది, బుడంకాయ అది ఎంత ఏపుగా వస్తుందో మొక్క. ఇంకో బంపర్ ఆఫర్ ఏంటంటే మిద్దె తోట ఓడవాళ్ళు కూడా నాకు ఎంత చెత్తగా ఉందంటే అసలు టూ మచ్. ఈ పుదీనా కూడా తీసేయాలండి, మొత్తం అంతా అసలు డ్రమ్ము మొత్తం పుదీనా మయమైపోయింది. ఇప్పుడు వర్షాలు పడుతున్నాయి కదా, తీసేస్తున్నాను. కొంచెం ఇట్లా టవర్ గార్డెన్లో వాటిల్లో పుదీనాలు అవి పెట్టకండి, మొత్తం అంతా మనకి మొత్తం మటాష్. ఇక వేరే మొక్కలు పెట్టుకున్న ఆప్షనే ఉండదు. ఇక ఇదిగోండి, ప్రతి దానిలోనూ కలుపు మొక్కలు ఇవైతే అసలు ఆ తోటలో ఎంత ఇసుకిస్తున్నాయి అంటే అండి, ఎన్నిసార్లు తీసినా కానీ అక్కడికి తీసినప్పుడల్లా మేము వీటిని ఎరువులోకి వేయమన్నమాట, మళ్ళీ పడేసేస్తాం. అంటే విడిగా వేసి డస్ట్బిన్లో వేసేస్తాము, అయినా కానీ వస్తూనే ఉన్నాయి, గింజలు రాలుతున్నాయో మరేమో, అది పరిస్థితి. తోట చూసారు ఎట్లా ఉందో, పిచ్చి పిచ్చిగా. ఎలా ఉండకూడదు అనడానికి నిదర్శనంగా ఉంది ఇప్పుడైతే. అది ఇప్పుడు నాకు అయిన వరకు చేస్తానండి. పిట్టలు కనిపిస్తున్నాయా మీకు? బుజ్జి పిట్టలు, అయ్యో ఎగిరిపోయినాయి. అయినట్టయితే అంటే కొంచెం ఈ పిచ్చి మొక్కలు అవి పీకినాయి అన్నీ కూడా, మట్టి కూడా కదిలిచ్చేస్తున్నానండి. ఎరువు ఏమి వేస్తాను ఏంటి అనేది మీకు మళ్ళీ నెక్స్ట్ వీడియోలో షేర్ చేస్తాను. ముందైతే ఈ పని అంతా చేసుకోవటమే. ఈసారి ఇంకా మధ్య మధ్యలో నాకు గుర్తొచ్చిన టిప్స్ అన్నీ చెప్తూ ఉంటాను, చూస్తూ ఉండండి. మట్టి ఎప్పుడు ప్రతిసారి చెప్పేదే, మనం గుప్పిటితో పట్టుకుంటే అది ముద్దలాగా అవ్వాలి, మళ్ళీ ఇలా వదిలేస్తే లూజ్ అయిపోవాలి, అట్లా ఉండాలి. ఏదో ఒకటిలే కొంచెం ఇలా క్లీన్ అవుతూ ఉంది అనుకుంటే, అటు చూడండి మబ్బులు ఏ రకంగా పట్టుకొచ్చినాయో. అసలు నల్లగా కారు మబ్బులు అంటారు చూడండి, ఆ టైప్లో ఉంది. మొత్తం అంతా చుట్టూతా కమ్మేస్తుంది. ఈ టైంలో ఏం చేయాలంటే, పని కంటే ముఖ్యంగా తోట క్లీన్ చేసుకోవాలన్నమాట, లేదంటే మొత్తం అంతా స్టిక్ అయిపోతుంది. ఇప్పుడు మనం చేసింది కూడా వేస్ట్ అయిపోతుంది. అంటే కింద మనకి డ్రైనేజ్ సిస్టమ్ అయ్యి పాడే అవకాశం ఉంటుందండి. అందుకని ముందైతే ఊడ్చుకొచ్చేస్తున్నాను, క్లీన్గా నీట్గా ఊడుద్దాము అని డిసైడ్ అయ్యాను. అటు వర్షం పడట్లే, ఇటు పోవట్లా, అటు ఇటు కాకుండా ఉంది. అందుకని ఇంకా నేనైతే డిసైడ్ అయిపోయానండి, బాగా పెద్ద వర్షం పడేదాకా అయిన వరకు చేద్దాము అని చెప్పి. సన్న తుప్పరు పడుతుందన్నమాట. ఎరువులో వేయాల్సిందంతా ఒక సైడ్కి, పూర్తిగా పడేయాల్సిందంతా ఒక సైడ్కి వేస్తున్నాను. నాకైతే ఒక్కసారి తోటకూర కూడా గింజలు వచ్చేసింది, పడేసేస్తే పోద్దేమో అనిపిస్తుంది. చేసిన జాలే వచ్చేసాను అన్నట్టు అదిగొండి వచ్చేసింది. వర్షం పెద్దదైపోతుంది. ఇక వాళ్ళకైతే ఇదేనండి తంతు, ఇలా నడుస్తుంది. అది చెప్దామని మీకు ఈ వీడియో. ఇక్కడ ఇదైతే గబాల్ ట్రిమ్ చేసేసుకుని వెళ్ళిపోతాను నిమ్మ చెట్టు. అయ్యో అయ్యో అయ్యో, కెమెరా బాయ్ 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 బాయ్. అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి.